ఒక పులి నక్క ఉండేటివి. ఇవి రెండు ఒకదానికొకటి ఒకసారి ఎదుట పడ్డాయి. అప్పుడు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. ఏంది ఆర్గ్యుమెంట్ అంటే, నక్క ఏమంటుందంటే గడ్డి అనేది ఎల్లో కలర్లో ఉంటుంది అని చెప్తా ఉంది. పులి ఏమంటుందంటే కాదు కాదు, ఇది గ్రీన్గా ఉంటుంది అని చెప్తా ఉంది. కానీ ఎంతసేపటికి పులి చెప్పిన మాట నక్క వినలేదు, నక్క చెప్పిన మాట పులి వినలేదు. ఒకదానికొకటి వాదించుకుంటా ఉన్నాయి. ఇలా చాలాసేపు జరిగింది. చాలాసేపు తర్వాత ఏమైందంటే, పులి ఏమైందంటే ఎందుకు మనము ఆర్గ్యుమెంట్ చేసుకోవడము, మన రాజు ఉన్నాడు కదా, ఆ రాజు దగ్గరికి వెళ్దాము, ఏది కరెక్టో ఏది తప్పో చెప్తాడు, మనం వెళ్దాం పదా అని చెప్పడం జరిగింది. తర్వాత ఇద్దరు కలిసి రాజు దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే వాదన జరిగిందో ఆ వాదన పూర్తిగా సింహానికి వివరించడం జరిగింది. వివరించిన తర్వాత ఏమో జరిగిందంటే, నక్కను నువ్వే కరెక్టు, నువ్వు వెళ్ళిపో, నేను పులిని శిక్షించాలి, పులిది తప్పు, పులినే శిక్షించాలి, నువ్వు వెళ్ళిపో అని చెప్పి. అప్పుడు పులి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఎందుకు రాజు ఈ విధంగా, నేను చెప్పింది కరెక్టే కదా, మరి ఎందుకు నన్ను శిక్షించాలంటున్నాడు అనేది అర్థం కాలేదు. తర్వాత రాజును అడిగింది పులి, ఏంటి రాజా, నువ్వు నన్ను శిక్షించడం ఏంది, గడ్డి వచ్చేసి గ్రీన్గానే ఉంటుంది కదా, మరి ఎందుకు నన్ను శిక్షించడం అంటే, ఇక్కడ నీ టైము నా టైము రెండింటినీ వృధా చేశావు, మూర్ఖులతో ఎంతసేపు వాదించినా కూడా మన టైము, నువ్వు వాదించిన టైము నీ టైము, ఇక్కడ నేను ఏదైతే నన్ను పిలిచారో నా టైము రెండు వేస్ట్ చేశావు, ఇంకెప్పుడు ఇలా మూర్ఖులతో వాదించకూడదనే ఉద్దేశంతోనే నిన్ను శిక్షించడం జరిగింది అని చెప్పడం జరిగింది సింహము. అప్పుడు అంటే ఇక్కడ ఏం నీతి ఏంటంటే, ఎప్పటికీ మనము మూర్ఖులతో మనం ఎప్పటికీ వాదించకూడదు, మనమే సైలెంట్ అయిపోతే మంచిది అనే ఉద్దేశం ఈ కథలో యొక్క నీతి. థ్యాంక్ యూ.